పెళ్లి కొడుకుల్ని తన్ని పారిపోయిన పెళ్లి కూతురు. కొంపదీసి నేను చేసుకుంటావు ఏమిట్రా? ఆ అక్షరాలు ఏమిట్రా అష్టవంకలు తిరిగి నీ తలరాతలా ఏడిసే? చక్కగా గుండ్రంగా నీట్గా నాలా రాసి చావచ్చుగా. నానా నేను ఎంతో ఇన్వెస్టిగేట్ చేసి ఈ ఆర్టికల్ రాసినాను, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు. నువ్వు ఒక పెద్ద ఎండమూరి వీరేంద్రనాథ్, ఇది ఒక తులసిదళం. సరేగానే ఆకలేసం కూరి పెట్టి పదా. పెట్టుకు తినచ్చు కదా నాన్న. అన్నావా? ఆ మాట కూడా అనేసావా? అంటావురా. అయినా ఇంకెంత, 1 వీక్. మా అక్క మా మేనకోళ్ళు ఎదుగుతున్నారు. అప్పుడు ఎవరిని దేనికి దేహి అని అడగక్కర్లేదు. వాళ్ళు ఇక్కడికి దేనికి? పూసపాటి రంగరాయలం గారు ఆహ్వానించారు. వాడేవాడు? నేనే రమ్మని రాశాను. వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకో, ఒకవైపు కమ్మని భోజనం, మరోవైపు అందమైన మరదలు తిరుగుతుంటే పెళ్ళెందుకు చేసుకోవో నేను చూస్తాను. అది కాదు నాన్న, చెప్తే అర్థం చేసుకోవేంటి? అయినా నీకు ఇదేం కర్మరా? 25 లక్షల రూపాయల ఆస్తి, వరుసకు మరదలు వస్తుంటే అంతకన్నా ఇంకేం కావాలి నీకు? స్మితన్ నేను ఎప్పుడు ఆ దృష్టితో చూడలేదు నాన్న. చూడలేదా? అయితే ఇక నుంచి చూడన్నా. రావయ్యా రా. చూసావా, నీ ఆర్టికల్స్ 2 ప్రింట్ అవుతున్నాయి. ఏంటి సార్ ఇది? అమ్మాయి గురించి ఆర్టికల్ ఫుల్ గా లేదు, ఇంకా ఉంది ససేషన్ అని చెప్పి సగంలో ఆపేశారు ఏంటి సార్? అంత ఇంట్రెస్టింగ్ స్టోరీని ఒకేసారి చెప్పకూడదయ్యా. అందుకే 5 పార్ట్లుగా విడదీసి వారం వారం సీరియల్గా వేస్తాం. అప్పుడు చూడు, రీడర్షిప్ పెరుగుతుంది, మన సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది. సార్ అప్పటికైనా మా జీతాలు 1 తారీఖు ఇస్తారా? చా, ఎప్పుడు చూడు జీతాలు జీతాలు జీతాలు. పని చెయ్యండి అయ్యా. ఏవే, నేడు పత్రికలో పెళ్లిలోంచి పారిపోయిన అమ్మాయి గురించి సీరియల్ రాశారు. చాలా బాగుంది. చదివావా? అవునే, క్లాస్ లో రాధ కూడా అదే చెప్పింది. నీ దగ్గర వీక్లీ ఉంటే ఇవ్వవే, ఒకసారి చదివిస్తాను. నేనే పక్కింట్లో అడిగి తీసుకొని చదివానే. సరే నేను కొంటాను. కదేమన్నా బాగాలేదనుకో నిన్ను చంపుతా. నేడు వీక్లీ ఉందండి? నేడా? లేదమ్మా. ఇంకెక్కడైనా దొరుకుతుందండి? ఎక్కడా దొరకదమ్మా, రేపైతే ఫ్రెష్ స్టాక్ వస్తుంది. 1 2 3 4 5 6 7. ఒరే సూరి, నీకోసం ఎవరు వచ్చారు చూడు. ఏం పత్రిక ఇది? నెమలాపించావా? నెమలి పింఛం కాదు సార్, మయూరి. ఓహో, నమస్కారం సార్. నేను నెమలి వీక్లీ మయూరి వీక్లీ రిపోర్టర్ని సార్. అది నేను వచ్చిన పని. అదేనయ్యా, లేచిపోయిన అమ్మాయి సీరియల్ గురించి మాట్లాడుతున్నావు కదా. పెళ్ళిలోంచి పారిపోయిన అమ్మాయి గురించి రాసిన సీరియల్ బాగా హిట్ అయింది కదా సార్. మా వీక్లీ కూడా అలాంటి సీరియల్ రాస్తారేమోనని. సారీ సార్, మా ఎడిటర్ ఒప్పుకోడు. ఒప్పుకోకపోతే ఎలాగరా? 5,000 అందుకే అడ్వాన్స్ గా కూడా ఇచ్చారు పాపం. నేను ఎక్కడ ఇచ్చానండి, మీరే లాక్కున్నారుగా. నాన్న అడ్వాన్స్ తీసుకున్నాను, ఆర్టికల్ రాయి, డబ్బు తీసుకున్నాను, అత్త కూతురికి తాళి కట్టు అంటే కుదరదు. కుదరదంటే ఎలాగండి? డబ్బు కూడా తీసుకున్నారుగా. వాడు రాయకపోతే వాడు బాబు లాంటి సీరియల్ నేను రాస్తానండి, డబ్బు తీసుకు పారిపోయిన తండ్రి అని. అదేమి కుదరదు, రాస్తే ఆయనే రాయాల. లేకపోతే నా డబ్బు నాకు వాపస్ ఇచ్చండి. ఒక్కసారి డబ్బు తీసుకున్నాక తిరిగి ఇవ్వడం అనేది మా పూసపాటి వంశంలోనే లేదు. ఎరా అదేలాగండి. సార్ మీరేం కంగారు పడకండి, మీ డబ్బు ఎక్కడికి పోదు. నమస్తే సార్. మీదేంటండి? సార్ నేను డైరెక్ట్ గా తిరుపతి నుంచి వస్తున్నానండి. సార్ సూర్యతేజ గారు ఎవరు సార్? నేను నమస్తే. సూర్యతేజ తండ్రిని. సార్ ఏమి సీరియల్ రాశారు సార్. చదువుతున్న కొద్దీ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను సార్. సార్ ఇమీడియట్ గా అమ్మాయిని చూడాలి సార్. సార్ ఎవరు సార్ అమ్మాయి? ఎక్కడుంటుంది సార్? ఏ కొంపతీసి పెళ్లిగాని చేసుకుందాం అనుకుంటున్నావా? అందరినీ గుండె మీద తడి పారిపోయింది కదా, నిన్ను గుండు మీద తడి పారిపోతుంది. అది ప్రొఫెషనల్ సీక్రెట్ అండి, ఎవరికి చెప్పకూడదు. సార్ నేను కూడా ఎవరికి చెప్పను సార్. అరే చెప్పకూడదని చెప్తుంటే ఏంటండి? అవును, వాడు చెప్పకూడదయ్యా. ఇలా వేయి కొట్టి నేను చెప్పచ్చు. సార్ మరి నా డబ్బు వాడిస్తాడు. అయ్యా, ఆర్టికల్ వద్దు, నా బొందా వద్దు, నా డబ్బు నాకు ఇచ్చే బాబు, నా డబ్బు నాకు ఇచ్చే. హలో, జగన్నాథం గారా? నమస్తే సార్. అలాగే సార్, హలో. రేపు సాయంత్రం 5 గంటల లోపుగా 5,000 కాపీలు మీ టేబుల్ మీద ఉంటాయి. షూర్ సార్. ఆ డీడీ పంపిస్తారు కదండి. థ్యాంక్ యూ సార్. నోట్ చేసుకున్నావు? నోట్ చేశాను సార్. నువ్వేమిటయ్యా ఓ మెలికలు తిరిగిపోతున్నావు? ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ నుంచి పోనా? శకుంతల గారు ఏలూరు నుంచి అండి. ఏలూరు నుంచా? నమస్తే మేడం. అలాగే ఎంత 3,000 కాపీలా? పంపిస్తానండి, తప్పకుండా పంపించేస్తాను. ఓకే అమ్మా. నోట్ చేసుకున్నావా? నోట్ చేసుకున్నాను సార్. మొత్తం 8,000 కాపీలు? మొత్తం 10,000 కాపీలు సార్. ఈ రోజు నుంచి రాత్రంతా మీరు మేల్కొనైనా సరే ప్రింటింగ్ బైండింగ్ ఫినిష్ చేసి రేపు ఈవినింగ్ కల్లా మొత్తం డిస్పోజ్ అయిపోవాలి. అర్థమైందా? ఓ జీతాలు పెంచమని స్ట్రైకులు చేయడం కాదయ్యా, వర్క్ లోడ్ వచ్చినప్పుడే పని చేయాలి. పని మీద పెట్టండి అయ్యా ఛాస. నువ్వేమిటయ్యా ఆడాలతో మాట్లాడాల్సి వస్తే దొరకాలా? ఎక్కడ 3,000 సర్క్యులేషను, ఎక్కడ 25,000 సర్క్యులేషను.
అందరూ నీలాంటి అమ్మాయి గురించి పత్రికలో రాశారని చెప్తున్నారు. నువ్వు చూస్తావని తెచ్చాను, చూడక్క. ఏంటక్క అంత సీరియస్ గా చదువుతున్నావు? అచ్చం నాలాగే ఇంకెవరో అమ్మాయి పెళ్లి నుంచి పారిపోతున్నట్టు రాశాడు. పైగా ఇది జరిగిన కథని కూడా రాశాడు. ఎవరంట అమ్మాయి? నేడు పత్రిక ఎడిటర్ గారికి మీ పత్రికలో ప్రచురించిన పెళ్లిలోంచి పారిపోయే అమ్మాయి కథ నా జీవిత కథకు చాలా దగ్గరగా ఉంది. ఆ అమ్మాయిని మీ పత్రిక ద్వారా కలవాలనుంది. దయచేసి ఆ అమ్మాయి అడ్రస్, పేరు తెలుపగలరు. ఇట్లు సత్యభామ. వైజాగ్ ఇది, వైజాగ్ ఇది, రాజమండ్రి. శభాష్ శభాష్ సూర్యతేజ, మన పత్రిక పెట్టినప్పటి నుంచి ఏ ఆర్టికల్ కి ఇంత రెస్పాన్స్ రాలేదయ్యా. కొన్ని వందల ఉత్తరాలు, కొన్ని వేల ఉత్తరాలు, ప్రతి ఉత్తరంలోనూ ఇదే ప్రశ్న, ఎవరా అమ్మాయి, ఎక్కడ ఉంటుంది, ఒక్కటే గొడవయ్యా. ఒక అమ్మాయి గురించి రాసి పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవడానికి సిగ్గుగా లేదు మీకు? పోను నా గురించి రాసి పత్రిక సర్కిల్ పెంచుకో. చిచి, మగ పురుగుల గురించి చచ్చినారాయను. అయినా నీ హిస్టరీ నేను రాయాలా? ఇష్టం లేకపోతే నా సైన్స్ ఉంది కదా. నీ మొహానికి సైన్స్ ఒకటి, ఫోటోలు తీయడం సరిగ్గా నేర్చుకోరా. రానా నన్నా ఎడిటర్ కన్నా. ఏయ్, శాంతి శాంతి. పిలిచారా సార్? నిన్ను కాదు తల్లి. డియర్ స్టాఫ్, మన పత్రిక సర్క్యులేషన్ పెరిగిన శుభ సందర్భంలో మీ అందరికి 15 రోజుల జీతాన్ని బోనస్ గా ఇస్తున్నాను. బోనస్ ఎంజాయ్. ఎలా బయలుతో చచ్చిపోతున్నా. ఈజర్ కొనరా అంటే కొండు. చేతమ్మా ఆ, అక్క ఎప్పుడు వచ్చావే? కనపట్టలా ఇప్పుడే చచ్చా. వెరీ గుడ్. స్మిత బాగున్నావమ్మా? బాగున్నాను. బాయిలర్ అనిపిస్తూ నీ గురించి అనుకున్నాను, నువ్వు దిగిపోయావు. ఇక చూడు, నేను దగ్గరుండి మా సూర్యం గారితో నీ కూతురు మెళ్ళ తాళి కట్టించేస్తాను. ఇదే మాట చెప్పి నా దగ్గర 3 ఏళ్ళ డబ్బంతా గుంజేస్తున్నావు. అవన్నీ ఇప్పుడు ఎందుకే? సరే గాని అల్లుడికి ప్రిపేర్ అయ్యి వచ్చావా? దేనికి? నాకు కదే, పెళ్లి ఖర్చులకి. ఆ? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. పదండి, వేడివేడిగా కాఫీ ఏర్పాటు చేస్తా. ఒరే సూర్య, ఎవరు వచ్చారో చూడు. అత్తయ్య ఎలా ఉన్నావు? బాగున్నాను, నువ్వు బాగున్నా బాబు? బాగున్నాను అత్తయ్య. హాయ్ స్మిత, ఎలా ఉన్నావు? బాగున్నాను. రే, నువ్వు అర్జెంట్ గా రెడీ కావాలి దేనికి? పెళ్లికి. నేను రా, నాకు వేరే పని ఉంది. అయితే అర్జెంట్ గా ఇక్కడే కట్టి. ఆ, పెళ్లి నాకా? ఏంటన్నా ఎప్పుడు పడితే అప్పుడు పెళ్ళి అంటావు? నేను చెప్తా. సూరిగా, ఒరే మా అక్క బావకు మాట ఇచ్చాను, ఈ పెళ్లి చేసుకు తీరాలరా. సరే నాన్న, వచ్చే శుక్రవారం చేసుకుంటాను. కానీ పెళ్లి మాత్రం చాలా సింపుల్గా జరగాలి, ఓకేనా? నిజంగానా? నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నాన్న. నువ్వు నాకన్నా ఎదిగిపోయావురా. ఒరే నటించద్దు, నిజంగా నిజం చెప్పు. ఛే, కనీసం నీ దగ్గర నీతిగా ఉందాం అనుకున్నాను. ఏం చేయను, నువ్వు నాకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. రే, దానికి ఏం తక్కువ? ఆస్తి తక్కువ, అంతస్తు తక్కువ. నాకే ఫీలింగ్స్ కలగట్లేదు నాన్న. కొంపదీసి సమరం దగ్గరికి వెళ్ళాలా ఏమిట్రా? చచ్చే, అలాంటిదేం లేదు. లేదు కదా? ఓకే. హలో, ఏమైంది? సరే సరే. ఏమైందిరా? సూర్య తిక్క కుదుర్చడానికి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చారు. రాసావుగా, వెళ్ళు. సార్ సూర్యాన్ని తీసుకొచ్చాను. నమస్తే సార్. ఇతనే సార్ రాసింది. ఎన్ని తూర్లయ్యా మా పాప పారిపోయిందా? 4 సార్లు. ఛట్! నీకు అసలు బుద్ధుండదా? ఒక్క తూరు పారిపోతే 4 తూర్లు పారిపోయిందని రాస్తావా? యో, ఫోన్లే చిన్నపిల్ల, ఏదో పొరపాటు చేసిందిలే, మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకుంటే సరిగ్గా పెళ్లి పేటల మీద కూర్చునే ముందు మీ పేపర్ చూసాడా పెళ్లి కొడుకో? 4 తూర్లు లేచిపోతే ఒక్క తూరును అబద్ధం చెప్పి మోసం చేస్తారని తాను ఇసిరేసి మరి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు నా బిడ్డని పెళ్లి చేసుకునేది? నాన్న. ఉండు, నీ మ్యాటర్గా మాట్లాడుతుంది. చెప్పు, నువ్వు చేసుకుంటావా? వాడెందుకు సార్, నేను చేసుకుంటాను. ఏంది నువ్వు చేసుకునేది? ఆత్మహత్య? ముందు నువ్వు చూపెట్టుకో. నువ్వు చెప్పు. నేను రాసింది మీ అమ్మాయి గురించి కాదండి, అదే మరి అమ్మాయి గురించి రాశావు. వేరే అమ్మాయి గురించి అండి. ఆ ఏరో అమ్మాయి ఎవరో పేరు చెప్పువా? అబ్బా, నేను రాసింది మీ అమ్మాయి గురించి కాదని చెప్తున్నానా? మా అమ్మాయి గురించి కానప్పుడు ఆ ఏరో అమ్మాయి ఎవరో చెప్పొచ్చు కదా. నేను చెప్పను. అంటే మా అమ్మాయి గురించే? అబ్బా, మీ అమ్మాయి గురించి కాదండి. మరి ఏ అమ్మాయి గురించి చెప్పు. నేను చెప్పనండి. రేయ్, చెప్పకపోతే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు? ప్రస్తుతం మొత్తం తగలొగుతా. తగలబెట్టుకోండి. మాదేం పోయింది, ఇదిగోండి సార్ అగ్గిపెట్టే. ఎవడు పడితే వాడు ప్రెస్ తగల పెడతాను అంటాడు. ప్రెస్ నాది, చెప్పేవయ్యా. యాక్చువల్లీ ఆ స్టోరీ రాసింది నేను కస్ సార్. నేను ఎవడో మాట్లాడమన్నది, నువ్వు చెప్పాయా? వీళ్ళ అమ్మాయి కదని నేను చెప్తున్నా కదా సార్. వేరే అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి.
ఈ అమ్మాయి కూడా మీ అమ్మాయి లాగా పెళ్లిలోంచి పారిపోయింది. నేను రాసింది ఈ అమ్మాయి గురించి. ఈ అమ్మాయి గురించా? అది సరేనయ్యా, నువ్వు రాసింది ఈ అమ్మాయి గురించని నీకు తెలుసు, నాకు తెలుసు, మీ రెడ్డికి తెలుసు. కానీ నా కాబోయే అల్లుడికి ఎప్పుడు తెలియాలా? నా బిడ్డకు పెళ్లి ఎప్పుడు జరగాలి? అయితే రెండో చేయమంటారు? నువ్వు నెల్లూరు రా, మన ఇద్దరం శోభనం చేసుకుందాం. ఓకే సార్, ఈ ఫోటోని పేపర్లో వేసి మేము రాసింది ఈ అమ్మాయి గురించి మీ అమ్మాయి గురించి కాదు అని ప్రకటన ఇస్తాం. ఓకేనా? కోడితోడి క్వశ్చన్లు కట్టారా దున్నపోతా? ఏంట్రా చూడు చూడవే, ఈ పత్రిక చూడు. దీనికంతటి కాలం దానికి నువ్వు ఇచ్చిన అలుసు మన పరువు మొత్తం పోయింది. ఇప్పుడు అసలు నీ కూతురు పెళ్లి కావడమే కష్టాలుకుంటే దాని విషయం పేపర్లో కూడా వేశాను. ఒకతే కూతురు గారాబం చేసి నెత్తికెక్కించుకున్నాం. ఇప్పుడు చూడు, ఏకు మేకయింది. అది చేసిన పనికి ఇప్పటికే ఊళ్ళో తలెత్తుకోలేకపోతున్నాం. ఇప్పుడు వాడి ఫోటో పేపర్లో కూడా వేసి దేశమంతా దండోర వేశాడు. అసలు దీనికి కట్టేసి నాలుగు తగిలిస్తే గానీ. ఏంట్రా ప్రతి దానికి చెవి కోసిన మేకలా అరుస్తావేంది? నువ్వేదో పెద్ద బుద్ధిమంతుడైనట్టు దాని మీద ఎగురుతావెందుకు? రేయ్, నువ్వెన్నిసార్లు మందు కొడుతూ నాకు దొరికిపోయావు. నేను మానమన్నా, నువ్వు మానేవా? చిన్నపిల్ల, దానికి చెప్పే పద్ధతిలో చెప్పాలి. చిన్నపిల్ల అయినా వాడెవడో రాస్తే నువ్వు ఇక్కడికి వచ్చి దీని మీద అరుస్తావేట్రా? ఇదిగో, నా మనవరాలు ఏమని అంటే మాత్రం నేను ఊరుకోను, అంతే. అదిగో వచ్చింది నీ అలుసు చూసుకొని ఇది ఎలా తయారైంది. నీకు చేతనైతే ఆ రాసిన వాడిని ఏమైనా చెయ్యి, అంతేగాని అయితే నలుగురిని తీసుకెళ్లి వాడు కాళ్ళు చేతులు విరగొడతా. విరగొట్టేస్తే పోయిన పరువు తిరిగి వస్తుందా? నాన్న, తాతయ్య, మీరేం కంగారు పడద్దు. ఏం చేయాలో నేను ఆలోచించాను. వెంటనే లాయర్ని పిలిపించి వాళ్ళ మీద పరువు నష్టం దావా వేద్దాం.